ఓకే. అందరికీ నమస్కారం. అసలు నాకు మీడియా ముందు మాట్లాడడమే రాదు, సో ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అండ్ సో ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా నేను అనుకున్నట్టు మా మా ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టు ఒక మంచి స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను, అది కూడా ఒక లీడ్ హీరోయిన్గా. ముందు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను స్టోరీలో ఎంచుకున్నందుకు. కానీ నన్ను ఎంత ఏమంటారు యాక్టింగ్ పరంగా కానీ నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చేసాం అంతే, మీ ఫేస్లో ఉందంటే చంపేశారు తిట్టో కొట్టో చేపించలేదు, చాలా బాగా చేపించారు నాతో. అండ్ మా కో డైరెక్టర్ సమ్రాట్ గారు కానీ డెమాన్ పవన్ గారు, కో యాక్టర్ సారీ చాలా టెన్షన్తో ఉన్నాను నేను. సో కో యాక్టర్గా సమ్రాట్ గారితో అండ్ సీనియర్ చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్. సార్ పలుకు మారింది, రాజు గారు అనే పిల్లలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెమాన్తో కూడా చాలా మంచి వర్క్ అయితే అయింది. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా హెల్ప్ చేశారు, ఎక్కడ వెనక్కి తగ్గకుండా అన్నిట్లో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ డిఓపి గారి గురించి అయితే కెమెరా అసలు మీరు సినిమా చూస్తే కానీ మీకు తెలీదు, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ని అయితే కోరుకుంటున్నాము. అండ్ ఏడీస్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు ప్రతి స్క్రిప్ట్ దగ్గర. కానీ స్క్రిప్ట్ పేపర్సే లేవు మాకు, మేము స్టోరీ అడిగితే మీకు ఆన్ ద స్పాట్ చెప్పేస్తామని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కానీ మీకు స్క్రిప్ట్ పేపర్స్ అయితే దొరకవు. సో థ్యాంక్ యూ క్రూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మేము వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఏదో డైలాగ్ ఇస్తే అవుతుందంటే ఆ డైలాగ్లా చదువుతున్నారు, ఆ డైలాగ్ నేను నేర్చుకుని మోడ్యులేషను న్యాచురల్గా ఉండాలి. మనం విలేజ్ సబ్జెక్ట్లో చూస్తున్నాం, అది రియల్ బేస్డ్ స్టోరీ కాబట్టి నేను స్క్రిప్ట్ని మనం చేసుకుని వీళ్ళకి చెప్పండి. ఎప్పుడు ఒక పేపర్ పెన్నులు ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు అందువల్లే సినిమా బాగా వచ్చింది. ఒక రాజు వెట్స్ రాంబాయ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆ ప్యాటర్న్లో పెద్ద హిట్ కొడతాం సార్ ఈ సినిమా. అందరూ అంత బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ టీమ్ అండి. ఇక ప్రొడ్యూసర్ గారు అంటే మామూలు పెద్ద హిట్ అయిన తర్వాత చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు కదా, ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ బిఫోర్ ఇంకేమైనా స్క్రిప్ట్స్ వచ్చాయి? ఇంతకుముందు నాకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి, ఆడిషన్స్ ఇచ్చాను. అండ్ సాంగ్స్ కూడా ఇప్పటికీ ఫోక్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. బట్ నేను ఫోక్ సాంగ్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి కారణం ఇట్స్ లైక్ మూవీ సైడ్ రావాలన్నది నా కోరిక. అండ్ నేను పక్క ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఫోక్ సాంగ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. బట్ ఐ విష్ మంచి ఆల్బమ్ సాంగ్ అయితే నాకు చేయాలని ఉంది. అండ్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి కారణం స్టోరీ లైన్ వింటేనే ఐ వాజ్ లైక్ స్టోరీ లైన్ వినగానే ఓకే చెప్పాను. అండ్ స్టోరీ మొత్తం చెప్పారు సార్, చెప్పడం కాదు జస్ట్ చూపించారు కళ్ళకు అద్దినట్టు. అందుకే మీ స్క్రిప్ట్ నేను అండ్ నేను అంటే నా మేనేజర్ కానీ అండ్ మా ఫాదర్ కూడా విన్నారు స్టోరీ. సో మేమందరం అనుకొని ఈ స్క్రిప్ట్ ఎంచుకున్నాం. ఈ స్టోరీ అలాంటిది, మీరు ఒకవేళ స్క్రీన్ మీద చూస్తే మీకు తప్పకుండా ఈ స్టోరీ నేను ఎందుకు ఎంచుకున్నానో మీకు అర్థమవుతుంది. దట్స్ ద రీజన్ ఈ స్టోరీ ఎంచుకోవడానికి. థ్యాంక్ యూ. అవునండి. లేదండి, నేనంటే ఆయన వస్తారో లేదో కొంచెం తెలీదు. మనం అయితే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బైక్ తీసుకుంటాం, ఖచ్చితంగా ప్రభాస్ గారి దగ్గర తీసుకుంటాను.